కుప్ప కుప్ప అన్నా అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచే వెనక ఏమన్నా చూసింది అమ్మాయి కదా? అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళ్ళలో పడు. ఏంది నాయన చూడగానే కళ్ళలో పడేది? కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు ఆ నామాలను తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి. నీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడని ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారు. పోలీసు వాళ్ళని చూసి పోరం పోకూడదు భయపడ్డారు. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడతారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచి టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమన్నా రొచ్చు 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 బట్టతనానికి ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకెందుకో ఇంగ్లీష్, సింగుడకి ఎందుకురా పత్తి బేరం అంటే సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అలా అనుకోవాలా? సునకం సుబ్బారావు గారు అసలు కుక్క మాట ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బోటిప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు అయితే ఇల్లు పడ్డట్టే, ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది నాయన. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదే. ఓసిని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే కురుస్తున్నాయి. తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్తైనవి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిది అనేవి కదా. మాత్రం ఏం తక్కువ నాయన, మన భారతదేశానికి బల్లకట్టు లాంటి వాడు. నిజమేనా? అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మనకుంటేనే అంటారా లేకపోతే మీ అలవాటు ప్రకారం? అదేంటి పాపాలు అంటారు? పెద్ద ముండను పెడేలను అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము నీ అందము నీ చందము నీ ఐశ్వర్యూతి నీ చతురుదయం పరికించిన ఏ ఇంటి